హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కోడింగ్ ఫర్ యూ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి ఇన్హెరిటెన్స్ అనేది ఒక టైప్ ఆఫ్ పిల్లర్ ఇన్ ఊప్స్లో కొన్ని మెయిన్ పిల్లర్స్ అనేవి ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద పిల్లర్ ఇన్హెరిటెన్స్ అనేది ఊప్స్లో ఒక మెయిన్ పిల్లర్లా యాక్ట్ చేస్తుంది ఇన్హెరిటెన్స్ అనేది. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్ చైల్డ్, అంటే పేరెంట్కి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. పేరెంట్లో ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. ప్రాపర్టీస్ అంటే ఏంటి? లైక్ మెథడ్స్, వేరియబుల్స్. పేరెంట్లో ఉన్న మెథడ్స్, వేరియబుల్స్ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో టైప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్, సెకండ్ వన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, థర్డ్ వన్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, ఫోర్త్ వన్ హైరార్చికల్ ఇన్హెరిటెన్స్, ఫిఫ్త్ వన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. అప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి సింగిల్ ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటి? పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్. అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ క్లాస్లోకి ఇన్హెరిట్ అవుతాయి. పేరెంట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఏంటి? లైక్ మెథడ్స్, వేరియబుల్స్, కన్స్ట్రక్టర్స్. ఇవన్నీ ఏమవుతాయి? ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. అంటే P1 అనేది ఏంటి? ఇక్కడ పేరెంట్ క్లాస్. P2 అనేది చైల్డ్ క్లాస్ అవుద్ది. చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాస్ అనేది P1, చైల్డ్ క్లాస్కి P2 అనేది పేరెంట్ క్లాస్ అవుద్ది. అండ్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే లైక్ గ్రాండ్ ఫాదర్, P1 అనేది గ్రాండ్ ఫాదర్, చైల్డ్. గ్రాండ్ ఫాదర్కి ఫాదర్ అనేవాడు ఏమవుతుంది? చైల్డ్ అవుద్ది. చైల్డ్కి ఫాదర్ అనేది పేరెంట్ క్లాస్ అవుద్ది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఒక చైన్, లైక్ ట్రీ స్ట్రక్చర్ మోడల్లో, చైల్డ్ మోడల్లో లెవెల్ బై లెవెల్ అనేది ఉంటుంది. P1 ఉన్న ప్రాపర్టీస్ అన్నీ P2కి ఇన్హెరిట్ అవుతాయి. P2లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్కి ఇన్హెరిట్ అవుతాయి. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇన్హెరిట్ అవుద్ది. ఇక్కడ ఏంటి? 2 పేరెంట్ క్లాసెస్ అనేవి తీసుకున్నాం. అండ్ అలానే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఫాదర్, మదర్ అని చెప్పి 2 పేరెంట్ క్లాసెస్ అనేవి తీసుకున్నాం. 2 పేరెంట్ క్లాసెస్ నుంచి ఒక చైల్డ్ క్లాస్ అనేది డెరైవ్ చేసాం, ఇన్హెరిట్ అయింది. ఫాదర్, మదర్లో పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే లైక్ ఒక పేరెంట్ క్లాస్ నుంచి మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేవి డెరైవ్ అవుతాయి. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్కి ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అనేవి చైల్డ్ 1కి ఇన్హెరిట్ అవుతాయి. పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ చైల్డ్ 2కి కూడా ఇన్హెరిట్ అవుతాయి. లైక్ మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఎట్లా చెప్పాలంటే పేరెంట్ అనేది పేరెంట్ క్లాస్. అండ్ అలానే చైల్డ్ 1, చైల్డ్ 2కి రిలేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక సిబ్లింగ్స్ రిలేషన్ అనేది ఉంటుంది. ఒక పేరెంట్ క్లాస్ నుంచి నెంబర్ ఆఫ్ చైల్డ్ క్లాసెస్ అనేవి డిరైవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇది వచ్చేసి ఎట్లా ఉంటుందంటే ఏ అనేది పేరెంట్ క్లాస్. ఏ అనే పేరెంట్ క్లాస్ నుంచి B, C ఈ 2 చైల్డ్ క్లాసెస్ అనేవి డెరైవ్ అవుతాయి. అంటే ఏలో ఉన్న ఏ యొక్క పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ Bకి ఇన్హెరిట్ అవుతాయి. అండ్ అలానే Cకి ఇన్హెరిట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఏంటి? D అనేది ఏంటి? ఇక్కడ చైల్డ్ క్లాస్. D చైల్డ్ క్లాస్కి పేరెంట్ క్లాసెస్ అనేవి ఏమవుతాయి? B, C అనేవి పేరెంట్ క్లాస్. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే లైక్ ఏ అనేది పేరెంట్ క్లాస్ అయితే పేరెంట్ క్లాస్ నుంచి B, C అనేవి చైల్డ్ క్లాసెస్. ఈ పేరెంట్ క్లాస్ నుంచి B, C అనే చైల్డ్ క్లాసెస్కి ప్రాపర్టీస్ అనేవి ఇన్హెరిట్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి? B, C అనేవి Dకి పేరెంట్ క్లాసెస్ అవుతాయి. D అనే చైల్డ్ క్లాస్కి B, C అనేవి పేరెంట్ క్లాస్. B, Cకి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ D అనే చైల్డ్ క్లాస్కి ఇన్హెరిట్ అవుతాయి. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ అలానే నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇన్హెరిటెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.